హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది ఆ రోజు అయితే మా ఇంటి దగ్గర పనసకాయనైతే కట్ చేసాం కదా, దాని గింజలన్నీ అయితే ఇలా తీసేసి పెట్టేసుకున్నాం అన్నమాట. గింజల్లో వాటర్ పోసుకొని మంచిగా ఒకసారి 2 సార్లు కడుక్కొని మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి అయితే ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టాను అన్నమాట. ఈ కర్రీ అయితే అప్పుడే చేశాను, కానీ నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఇలా 5 నిమిషాలలో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఆ వాటర్ తీసేసి చల్లటి వాటర్ పోసుకోవాలి. పోసుకొని అయితే ఇలా పైన పొట్టు మొత్తం అయితే తీసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా వస్తుంది పొట్టు అయితే. సేమ్ టేస్ట్ కూడా ఆలుగడ్డ టేస్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పొట్టు మొత్తం ఈ విధంగా తీసేసుకున్న తర్వాతనైతే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా గింజలు, దీంట్లోనైతే ఒక దాంట్లో 2గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి చిన్న చిన్నగా కూడా కట్ చేయొద్దు, 2గా కట్ చేసుకుంటేనైతే చాలు. చిన్న చిన్నగా ఉన్నాయంటే గింజలు అలానే ఉండనివ్వండి. ఆల్రెడీ అయితే ఉడికిపోయాయి. దీంట్లో ఒక 2 ఆలుగడ్డలు కూడా, చిన్న చిన్న ఆలుగడ్డలు కూడా పొట్టు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా అన్నీ కట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో బిర్యానీ కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే దీంట్లో బిర్యానీ చేసి చూపిస్తాను అన్నమాట. మీరు కూడా పనస గింజలతోనైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్టీగా. చూడండి, ఇగో ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఆలుగడ్డ కర్రీలానే ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. ఇగో ఇప్పుడైతే ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతనైతే స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా వేడి కానివ్వాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోనైతే ఆవాలు వేసుకోవద్దు, జీలకర్ర ఉన్ను సోంపు వేసుకుంటేనైతే సరిపోతుంది. చూడండి, ఒక 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు అయితే సోంపు కూడా వేసుకోవాలి. ప్రతి కూరలో సోంపు వేసుకోవచ్చు, ఎందుకంటే చాలా హెల్దీ కాబట్టి, డైజెషన్ అవుతుంది కాబట్టి సోంపు అన్ని కూరలో వేసుకోవచ్చు, పప్పులలో తప్ప. ఇలా సోంపు వేసుకున్న తర్వాత 2 మంచిగా చిటపటలాడనివ్వాలి. అంతలోపు అయితే మనము గరం మసాలాను అయితే తీసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇలా కొంచెం అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒక 3 చెక్క, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకు అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం అల్లమును వెల్లిపాయలు తీసి అయితే ఫ్రెష్గా దంచి పక్కన పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా ఏ కర్రీలోనైనా ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కాబట్టి టేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇగో ఇలా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపులోనే. వేసుకున్న తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాతనైతే టమాటా వేసుకొని ఒకసారి అయితే మంచిగా ఇగో ఇలా మొత్తాన్ని అయితే మంచిగా కలపాలి. కలిపిన తర్వాతనైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ వరకు
పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలానే ఉండనివ్వాలి. ఉండనిచ్చిన తర్వాత టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది కదా, పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడైతే మనం పనస గింజలు వేసుకోవాలి. ఫస్ట్ పనస గింజలు వేసుకొని తర్వాతనైతే ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మంచిగా ఒక 5 నిమిషాల పాటు అయితే ఇలానే స్టవ్ మీద ఉండనివ్వాలి. అవి కొంచెం మంచిగా ఫ్రై కావాలి కాబట్టి 5 నిమిషాల పాటు ఇలానే ఉండనివ్వాలి. ఉండనిచ్చిన తర్వాతనైతే మనం ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాము. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకున్నాము. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మటన్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని మనకు తగినంత వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఉడికితే ఇలా దగ్గరికి అవుతుంది. అప్పుడు లాస్ట్లోనైతే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చాలా టేస్టీ హెల్దీ అయిన పనస గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది.